హాయ్ హలో నమస్తే అండి. ఇదొచ్చేసి మండే ఈవినింగ్ వ్లాగ్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక రొటీన్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. మా పెద్దోడైతే బుక్స్ తీయరా అంటే డంబుల్స్ తీశాడు. కేజీ కండలేదు కానీ 2 కేజీస్ డంబుల్స్ తోటైతే మజిల్ బిల్డ్ చేద్దామని బాగా పోరాడుతున్నాడు. మా చిన్నోడైతే స్నాక్స్ ఏమీ లేవన్నానని అలిగి కూర్చున్నాడు. ఇప్పుడైతే కిచెన్లో క్లీనింగ్ అది చేసుకున్న తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానని అయితే చెప్పాను. అందుకే కొంచెం కూల్గా హోంవర్క్ రాసుకుంటూ కూర్చున్నాడు మా చిన్నోడు. ఈ క్లీనింగ్ చేసిన వెజిల్స్ని ఎక్కడవక్కడ సర్దకుండా కుకింగ్ అనేది స్టార్ట్ చేసామంటే ఆ గెరిటెలు, గిన్నెలు, చాకులు నెతుక్కోవటంలోనే అయిపోతుంది మొత్తం టైము. అందుకే ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకున్నంత ఉత్తమం లేదు. తర్వాత వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసి బ్రెడ్ ఆమ్లెట్కి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇలాగే చేయాలని అయితే ఏం లేదండి, ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. బేసిక్గా బటర్ అయితే యూస్ చేయాలి. నా దగ్గర బటర్ లేదని ఇక్కడ ఆయిల్ తోటే నేను ఈ బ్రెడ్స్ని 2 వైపులా కాల్చుకున్నాను. ఇవి పక్కకు పెట్టేసి కొంచెం ఆయిల్ పోసుకొని ముందు ఆమ్లెట్ అయితే వేసాను. దీనిపై ఉప్పు కారం చల్లుకోవాలి. ఈ ఆమ్లెట్ని మా పిల్లలు అయితే చైనా ఆమ్లెట్ అంటారు. ఎగ్ బీట్ చేసి ఉప్పు, కారం, ఉల్లిపాయలు అన్నీ వేస్తే అది ఇండియా ఆమ్లెట్ అంట. ఈ చైనా ఆమ్లెట్ పైన 2 వైపులా బ్రెడ్ పెట్టేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. అంతేనండి. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మన కార్తికేయకి ఇచ్చేద్దాం. ఇక్కడ చాలా బాగుందని అయితే రివ్యూ ఇచ్చేసాడు. నేను ఇంకా కిచెన్లోకి వచ్చి రైస్ పెట్టేశాను. కర్రీ అయితే ఎగ్ కర్రీ చేద్దామని అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నా. ఇంకా కిచెన్లో పనిచేసి అలసిపోయానని మా పెద్ద అబ్బాయి అయితే పానీపూరి తెచ్చి అయితే ఇస్తున్నాడు. ఇక్కడ కాసేపు పానీపూరి బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. మా పెద్దోడు ఎప్పుడూ రొటీన్కి భిన్నంగానే వెళ్తాడు. ఇక్కడ పానీపూరిని దహీపూరి చేస్తున్నాడు. నేను ఎగ్ కర్రీ చేయడానికి ఆనియన్స్ మొత్తం కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మా హస్బెండ్ ఫోన్ చేసి నాకు బాహుబలి ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే మా తోటికోడలు మటన్ కర్రీ పంపించింది. ఇంకేం చేస్తాం, మటన్ పెట్టుకుని ఎగ్ కర్రీ ఎవరు తింటారు ఇంకా అనేసి ఉల్లిపాయలను అయితే పక్కకు పడేసి ఆ ఎగ్స్ని అయితే చక్కగా రైస్లోకి కర్రీతో పాటు తినేసాం. అలా సేల్ అయిపోయినాయి ఎగ్స్ కూడా. ఇక్కడైతే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత రేపు ట్యూస్డే అండి, మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాను. హౌస్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ కూడా ఒకసారి మొత్తం మిగిలిన వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసి కిచెన్ కూడా శుభ్రం చేసేసుకున్నాను. అంతేనండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.